శాస్త్రంలో ఏమిటంటే ముందు ఎవరు పుడతాడో వాళ్ళు చిన్నవాళ్ళు, వెనక ఎవరు పుడతారో వాళ్ళు పెద్దవాళ్ళు. ముందు ఆడపిల్ల పుట్టి వెనక మగపిల్లాడు పుడితే అన్నా చెల్లెళ్ళు అవుతారు తప్ప అక్కా తమ్ముళ్ళు అనకూడదు. ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు, వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు. కాబట్టి ముందు పుట్టినటువంటి వాడు ముందు పుట్టినటువంటి వాడు హిరణ్యాక్షుడు, వెనక పుట్టినవాడు హిరణ్యకశిపుడు. అందుకని హిరణ్యకశిపుడు పెద్దవాడయ్యాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడయ్యాడు. చిన్నవాడైన హిరణ్యాక్షుడంటే హిరణ్యకశిపుడికి అమితమైన ప్రేమ తన తమ్ముడని. ఈ హిరణ్యాక్షుడికి లక్షణం ఉంది. హిరణ్యాక్షుడు అంటే పేరులో తెలియట్లేదండి. అందుకే పేరు పెట్టుకునేటప్పుడు పెద్దవాళ్ళకి అప్పజెప్పి పెట్టాలి తప్ప స్వతంత్రించి పెట్టకూడదు. పనికిమాలిన పేర్లు పెడితే వాడు కూడా అటువంటి భావాలు కలిగినటువంటి వాడి అయి ఆ పేరు పెట్టి పిలవగా అలాగే తయారవుతాడు. ఏదో పేరు బాగుందని పెట్టేయకూడదు. హిరణ్యాక్షుడు అంటే హిరణ్యము అంటే బంగారం, బంగారము అంటే లోభమునకు ప్రతీక. బంగారం ఎక్కడ చెప్పినా రుక్మ అన్న శబ్దం వేస్తారు. అందుకే రుక్మిణీదేవి అన్నదమ్ముల పేర్లన్నీ రుక్మ, రుక్మాంగద, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మిణి అన్ని రుక్మ అని పెట్టాడైన. రుక్మ అంటే బంగారం, బంగారం లోభానికి ప్రతీక. వాడు అనుభవించాడు, దాస్తాడు. ఇవన్నీ నావంటుంటాడు, ఇవన్నీ నావే, ఎవరికి ఇవ్వను, ఇంకోటి సుఖపడకూడదు, నేనేం చేస్తాను, నేను అనుభవించాను, దాచేసి ఇవన్నీ నావి, అంతే నా సుఖం. హిరణ్య కశిప్ అంటే పడక అనుభవానికి గుర్తు. పక్క ఎక్కడున్నా భోగానికి గుర్తు మంచం. అందుకే మంచం మీద ఏం పెట్టరు, పవిత్రమైన వస్తువుల్ని మంచం మీద పెట్టరు, ఎందుకంటే అది భోగానికి ప్రతీక కాబట్టి. అందుకే ఆఖరికి శరీరత్యాగం కూడా మంచం మీద చేయకూడదు అని. అటువంటి మంచం భోగానికి గుర్తు. హిరణ్యకశిప్ అన్న మాటకు అర్థం ఏంటంటే వాడు తీసుకొచ్చి దాచేస్తాడు, వీడు అనుభవిస్తాడు, ఇంకోడు అనుభవించకూడదు. వీడి కడుపునో కొడుకు పుట్టాడు, ఆయన ప్రహ్లాదుడు, ఇంకోడు సంతోషిస్తే తను సంతోషిస్తాడు. ఎలా పడుతుంది ఇద్దరికి? అక్కడ వచ్చింది పేచి. అది హిరణ్యకశిప ప్రహ్లాద హిరణ్యాక్ష హిరణ్యకశిప వృత్తాంతం అంటే. అందుకని అక్కడ లక్ష్మీ విష్ణువుల యొక్క శాసనం సనక సనందనాదుల మాటను అనుసరించి ధర్మమునందు బుద్ధి ఎక్కడ నిలబడదో అక్కడ ఇలాంటి బుద్ధులు పుట్టుకొస్తాయి. అందుకని దితికి పుట్టింది ఈ బుద్ధి. దితికి పుట్టారు వీళ్ళొచ్చి. వాళ్ళకి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని పేరు పెట్టారు. ఈ హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో ఒక ఉపద్రవం జరిగింది ఈ లోకానికి. ఏమిటా ఉపద్రవం అంటే నేను చెప్పానే, కల్పాంతమనందు ప్రళయం వస్తుందని. ఆ కల్పాంత ప్రళయమునందు సముద్ర జలాలన్నీ వచ్చి భూమి మీద పడిపోతే ఈ భూమి అంతా కూడా ఆ నీటిలో అడుగుకు వెళ్ళిపోయి పాతాళలోకం దగ్గరికి చేరిపోతే భూమి లేదు. నిన్న మీతో చెప్పా, శ్రాద్ధదేవుణ్ణి మనువుని చేసి మనువుని పిలిచి బ్రహ్మగారు అన్నారు, నువ్వు భూమిని ధార్మికంగా పరిపాలించు, సంతానం